రైట్. జనసేన పార్టీ ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో డిప్యూటీ సీఎం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వాళ్లతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు నియోజకవర్గ పనితీరు, ఆయనపై వచ్చిన ఆరోపణలపై పవన్ కళ్యాణ్ వివరాలు కోరినట్టుగా తెలుస్తోంది. వ్యక్తిగత సమస్యలను కుటుంబంతో చర్చించి సర్దుబాటు చేసుకోవడానికి బాలరాజు కొంత గడువు కోరగా వాటిని సరిచేసుకోవడానికి 4 వారాల సమయం ఇచ్చినట్టు సమాచారం. అలాగే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్తో జరిగినటువంటి భేటీలో ఆయన తనపై వచ్చిన ఆరోపణలు, వివాదాలపై క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన శాసనసభ విప్ పదవికి వ్యక్తిగత కారణాలు చెప్పి రాజీనామా పత్రాన్ని పవన్ కళ్యాణ్ కు సమర్పించారు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రమేష్ విజయవాడ నుంచి లైవ్ లో అందిస్తారు. రమేష్, ఈ మధ్య కాలంలో జనసేన ఎమ్మెల్యేలపై చాలా ఆరోపణలు, చాలా వివాదాలు వస్తూ ఉన్నాయి. అయితే ఈ రీసెంట్ గా పోలవరం ఎమ్మెల్యే బాలరాజు పనితీరు పైన కావచ్చు, ఆయనపై వస్తున్నటువంటి ఆరోపణలపైన కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అటు అరవ శ్రీధర్ విషయంలో కూడా మనం చూసాము. గత కొంతకాలంగా చాలా వివాదాలు, ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో తాజాగా భేటీ తర్వాత ఆయన విప్ పదవికి కూడా రాజీనామా సమర్పించారు. సో ఓవరాల్ గా జనసేన చీఫ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, అలాగే ఎమ్మెల్యేలకు కూడా ఎలాంటి వార్నింగ్ ఇవ్వబోతున్నారు? ముఖ్యంగా జనసేన ఎమ్మెల్యేలకు సంబంధించి కానీ, ఆ పార్టీ నేతలకు సంబంధించి కానీ అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి. ఒకవైపు అవినీతి ఆరోపణలు కొంతమంది నేతలు, ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు కూడా జనసేన పార్టీకి సంబంధించిన నేతలతో పాటు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా పార్టీ ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్నాయంటూ కూడా జనసేన వర్గాలు చాలా రోజులుగా చెప్తూ ఉన్నాయి. ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఒకవైపు తాను అవినీతికి వ్యతిరేకంగా పార్టీ పెట్టారని చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అవినీతిని ప్రశ్నిస్తారని కూడా ఆయన పార్టీ పెట్టినటువంటి సందర్భంలో చెప్పారు. ఇక గత 5 ఏళ్ళు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో మహిళలకు భద్రత లేదు, రక్షణ లేదు. తాము అధికారంలోకి వస్తే మహిళా భద్రతకి ప్రథమ ప్రాధాన్యత ఇస్తామంటూ కూడా తమ ప్రభుత్వం మహిళా భద్రతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ, నేతల పని చేసినటువంటి పనులు, ఆ పనుల వల్ల వస్తున్నటువంటి చెడ్డ పేరు ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ కు, జనసేన పార్టీకి వస్తుంది. దీంతో పవన్ కళ్యాణ్ కూడా ఈ తాజాగా వస్తున్నటువంటి విమర్శలు, ఆరోపణల పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగానే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ని కూడా ఈ రోజు పిలిపించి మాట్లాడే పరిస్థితి కూడా ఉంది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళతో సన్నిహితంగా ఉన్నారు, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు, ఆమె పైన అత్యాచారం చేశారు. అంతేకాకుండా పలుమార్లు ఆమెకి అబార్షన్లు కూడా చేయించారంటూ హర్షవేణ అనే ఒక మహిళ బయటకు వచ్చి స్వయంగా మీడియాతో చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఇటీవల కాలంలో కూడా తరచుగా ఆ మహిళ వీడియోలు విడుదల చేస్తూ ఉంది. అరవ శ్రీధర్ వ్యవహారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ కూడా ప్రశ్నిస్తూ ఉంది. ఇవన్నీ కూడా జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ క్రెడిబిలిటీని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే వాటిపైన దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అరవ శ్రీధర్ పైన ఏవైతే ఆరోపణలు వచ్చాయో ఆ ఆరోపణల నేపథ్యంలో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన అధిష్టానం ఇప్పటికే ఆదేశించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఎవరైతే మహిళ ఎమ్మెల్యే పైన ఆరోపణలు చేశారో ఈ ఆరోపణలకు సంబంధించి నిజాలేంటి, వాస్తవాలేంటి తెలుసుకునేందుకు ఒక 3 సభ్యులతో కమిటీని కూడా వేశారు. అయితే ఈ కమిటీ వేసి దాదాపుగా 2 నెలలు అవుతూ ఉన్నప్పటికీ ఈ కమిటీ నుంచి ఇంకా ఎలాంటి నివేదిక రాలేదు. మరోవైపు మహిళ తరచుగా జనసేన ఎమ్మెల్యేతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ప్రశ్నిస్తూ ఉంది. అంతేకాకుండా జనసేన పార్టీ నేతలు కొంతమంది గతంలో హర్షవేణ్ అనే మహిళ పైన దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. ఇవన్నీ కూడా పార్టీని డ్యామేజ్ చేస్తున్నాయి, పలచన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఈ రోజు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పార్టీ కార్యాలయానికి పిలుచుకొని మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, అతన్ని ఎమ్మెల్యేగా అనర్హులు చేయడం అంటే అది సొంత పార్టీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి ఆయన ఏదైతే ఇప్పుడు శాసనసభలో జనసేన తరఫున విప్పు పదవిలో ఉన్నారు, ఆ విప్పు పదవికి రాజీనామా చేయించారు. అరవ శ్రీధర్ రాజీనామా సందర్భంగా తన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశారని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఆయన పైన వచ్చినటువంటి ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఈ ఆరోపణలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ వివరణ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక రానున్న రోజుల్లో అరవ శ్రీధర్ విషయంలో పవన్ కళ్యాణ్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది చూడాల్సి ఉంటుంది. మరోవైపు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు విషయంలోనూ కూడా అనేక వివాదాలు వస్తున్నాయి. ఆయన మొదటిసారి
ఎమ్మెల్యే అయ్యారు. మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ ఇప్పటికే పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టారు, అవినీతికి పాల్పడుతున్నారంటూ కూటమి నేతలు స్వయంగా గతంలో ఫోన్ లో సంభాషిస్తున్నటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వచ్చి మీడియాలో కూడా వచ్చాయి. దీంతో పాటు కుటుంబ సమస్యల నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా కొంతమంది చిర్రి బాలరాజు వ్యవహారం పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ రెండు కూడా అటు చిర్రి బాలరాజుతో పాటు పార్టీ అధిష్టానానికి కూడా కొంత ఇబ్బందిగా మారినటువంటి నేపథ్యంలో ఇటు చిర్రి బాలరాజును కూడా ఈ రోజు పార్టీ కార్యాలయానికి పిలిపించుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడటం జరిగింది. ఏవైతే తనపై వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు కావచ్చు, ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా వివరణ కోరడం జరిగింది. అంతేకాకుండా ఈ ఇష్యూస్ అన్నింటినీ కూడా వీలైనంత త్వరగా సెటిల్ చేసుకోవాలంటూ కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ తిరిగి బాలరాజుకు సూచన చేశారు. దానికి 4 వారాల గడువు కూడా ఇవ్వడం జరిగింది. ఈ 4 వారాల గడువులోగా ఈ వ్యవహారాలన్నీ చక్కదిద్దుకోవాలని కూడా ఆయన హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించిన అనేక మంది నేతల పైన అనేక రకాల విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు కూటమి నేతలతో అంటే తెలుగుదేశం పార్టీతో సఖ్యతగా లేరని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఈ అవినీతి ఆరోపణలు రావటం, అదేవిధంగా మహిళలను వేధిస్తూ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇటు వాళ్ళకి సంబంధించినటువంటి అనేక రకాల విషయాలు బయటికి వస్తున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఎలాంటి అంశాలు మళ్ళీ తెరపైకి రాకుండా ఉండాలన్నా, లేదంటే పార్టీ క్యాడర్ ని లీడర్ని కంట్రోల్లో ఉంచాలంటే కూడా ఎప్పుడైతే ఎవరిపైతే ఆరోపణలు వస్తున్నాయో వారిపైన చర్యలు తీసుకోవడం, అదేవిధంగా వారిపై వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి వివరణ తీసుకోవడం, అయితే అవసరమైతే రానున్నటువంటి రోజుల్లో వారిపైన కఠినంగా కూడా ఉండాలని కూడా పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ ఇద్దరితో కూడా పిలిచి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఉంది. రానున్నటువంటి రోజుల్లో మిగిలినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో, ఎవరిపై ఆరోపణలు వస్తున్నాయో వారిని కూడా పిలిచి మాట్లాడే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.